ఇక నెంబర్ 3, పని ప్రదేశాల్లో, విద్యా సంస్థల్లో అనేక చోట్ల అంటే తను నన్ను చూశాడనో లేదంటే తను నన్ను వేరే రకంగా హెరాస్ చేస్తున్నాడనో అనేక సమస్యల పట్ల మహిళ ఒక కంప్లైంట్ ఇస్తే ఎంత ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుంది. ఈరోజు అనేక సంస్థల్లో అంటే మహిళ మీద ఖచ్చితంగా అలాంటివి జరుగుతున్నాయి, జరిగాయి. దానికి మహిళా సంఘాలు కూడా పనిచేశాయి. దీని మీద ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఏ సంస్థకి ఆ సంస్థకి మహిళలు ఎక్కువగా ఉన్న చోట దానికి తగ్గ లీడర్షిప్ని కూడా కేటాయించుకోవాలి అన్న కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళ మీద జరుగుతుంది. మరి పురుషుడికి, మహిళకి జరుగుతుంది, దానికి నిబంధనలు వచ్చాయి అంటే పురుషుడికి జరగడం లేదా? పని ప్రదేశాల్లో, విద్యా సంస్థల్లో పురుషుడి మీద దాడి జరగడం లేదా? హెరాస్మెంట్ జరగడం లేదా? అంటే మగవాణ్ణి స్త్రీకి ఇప్పుడు పని చెయ్యి అని తిట్టడం ద్వారా తాను అతడి మీద అంటే ఆమె బాస్ మీద ఏదైనా సరే నన్ను హెరాస్ చేశాడు, నన్ను వేరే రకంగా హెరాస్ చేశాడని చెప్పొచ్చు. కానీ ఇదే విషయం పురుషుడు గనక చెబితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదే పురుషుడు లేడీ బాసుల దగ్గర బలవడం లేదా? లేడీ బాసులు తమ ఆధిపత్యాలు చలాయించుకోవడానికి వీళ్ళని హెరాస్ చేయడం లేదా? ఇంకా చెప్పాలంటే మానసికంగా, శారీరకంగా వేరే రకంగా హెరాస్మెంట్స్ అబ్బాయిలకు జరగట్లేదా? కానీ అబ్బాయి ఎక్కడైనా నోరు విప్పేలాంటి పరిస్థితులు ఉన్నాయా? దీని గురించి సమాజంలో అసలు ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఇవి ఒక భయంకరమైన నిప్పు లాంటి నిజాలు. ముట్టుకుంటే కాల్తాయి కాబట్టి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పటి వరకు సొసైటీలో ఒక ముద్రతో ఒక మహిళని ఇలా తీసుకువెళుతూ ఉన్నాం కాబట్టి నిజాలు మాట్లాడిన రోజు అది మళ్ళీ ఆ నిప్పు మనకే అంటుకుంటుంది అన్న కారణంతో ఎవరూ ముందుకు రారు మాట్లాడడానికి. జరుగుతున్న వాస్తవాలు ఇది.